నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల పాత్ర ఉండబోతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఆమె చాలా కీలకంగా మారనున్నారు అనేది బాగా వినిపించింది. అయితే ఇప్పుడు మరొక మాట బాగా వినిపిస్తుంది. షర్మిల ఎక్కడ? ఏమైపోయారు? ఎందుకు కనిపించట్లా? కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఆమె మాట వినిపించట్లేదు. ఏంటి కారణం? అంటే జగనన్న వదిలిన బాణమేనా? ఆయనకు సపోర్ట్ చేయటానికే కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారా? అనేది రకరకాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి వారం రోజులు కావస్తుంది. ఇట్లాంటి సందర్భంలో షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం చాలా కీలకమైనటువంటి బాధ్యత అప్పగించబోతుంది. అదే ఏపీసీసీ చీఫ్గా. సో ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి చాలా కీలకంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి కాంగ్రెస్ పార్టీ. దానికి ఎవరు కరెక్ట్ పర్సన్ అంటే షర్మిలానే అని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లా. వాస్తవానికి షర్మిల కుమారుడు రాజారెడ్డి ఉన్నాడు. అతని మ్యారేజ్ విషయంలో షర్మిల కొద్దిగా బిజీగా తిరుగుతున్నారు. ఈ నెలలో నిశ్చితార్థం ఉంది, వచ్చే నెలలో వివాహం ఉంది. ఈ పనుల్లోనే ఆవిడ బిజీగా ఉన్నారు. మరి పార్టీని పట్టించుకునేది ఎప్పుడు? పార్టీలో ఆవిడకి ఇంకా ఒక బాధ్యత అప్పగించలేదు కాబట్టి ఆవిడ సైలెంట్గా ఉన్నారనేది షర్మిల అనుచరుల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ నేతలంతా ఏంటి షర్మిల వైఖరి ఇలా ఉంది, ఆవిడ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎంత కుమారుడు పెళ్ళైనా సరే కనీసం కాంగ్రెస్ నేతలతో కాంటాక్ట్లో ఉండాలిగా, మాట్లాడుకోవాలిగా, చేయాలిగా. ఇప్పుడు అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు కదా, మరి షర్మిల ఎందుకు నాయకులతో మాట్లాడలేదు? అంటే దీంట్లో ఏదైనా స్కెచ్ ఉందా? ఏమైనా ప్లాన్ ఉందా? వైఎస్ఆర్సీపీకి లాభం చేకూరే విధంగా షర్మిల ఏమైనా ప్లాన్ వేశారా అనేది రాజకీయ వర్గాల్లోనూ అలాగే ఆయా పార్టీల్లో కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్లో కూడా. అంటే వారం రోజులు కావస్తుంది, కనీసం 2-3 రోజులకైనా ఆవిడ రావటం, ఏదైనా ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం, లేదా కాంగ్రెస్ కార్యకర్తలతో కీలకమైనటువంటి నేతలతో భేటీ నిర్వహించడం, ఇవన్నీ చేయాలి. కానీ అది ఎక్కడా కనిపించట్లా. మరుగునున్నటువంటి నేతలే బయటకు వస్తున్నారు. వాస్తవానికి రఘువీరారెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన వ్యవసాయ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. అలాగే శైలజానాథ్, ఆయన తర్వాత శైలజానాథ్ చీఫ్గా చేశారు. ఇలాంటి వాళ్ళంతా వస్తున్నారు. కానీ వీళ్ళని ఐక్య తాటిపైకి తీసుకువచ్చి కోఆర్డినేట్ చేయటం కోసం ఎవరు లేరు అనేది బాగా వినిపిస్తుంది. అధిష్టానం ఆలోచించింది ఒకటి, కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో జరిగేది మాత్రం మరొకటి. ఎందుకు ఇలా జరుగుతుంది? అంత అగ్రెసివ్గా పార్టీలోకి వచ్చినటువంటి షర్మిల ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? అంటే తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మంచి చేకూరే విధంగా ఏమన్నా ఆలోచన ఉందా? ఆ దిశలోనే పార్టీని విలీనం చేశారా అనేది కూడా బాగా వినిపిస్తుంది. గతంలో కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నారు అని గత కొద్ది రోజుల క్రితమే వచ్చింది టాక్. అప్పుడు కూడా చాలా మిశ్రమ స్పందన అనేది వచ్చింది. ఎక్కడున్నా కుటుంబ రాజకీయాల్లో భాగంగానే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తారు, ఆ పార్టీకి మేలు చేకూరే విధంగానే షర్మిల వ్యవహార శైలి ఉంటుంది కూడా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ బాగా జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ కామెంట్స్కు ఏ విధంగా చెక్ పెడతారు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఓకే, తన కుమారుడు వివాహం, అందరినీ ఆహ్వానించుకోవాలి, పెద్దలందరినీ కలవాలి, ఆయా పార్టీల కీలకమైనటువంటి నేతల వద్దకు ఈవిడే వెళ్ళాలి. కానీ మరి పార్టీని కూడా పట్టించుకోవాలి కదా. పార్టీని విలీనం చేశారు, ఏ బాధ్యత అప్పగించకపోయినప్పటికీ పార్టీ నేతలతో కలవాలిగా.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యాలయం ఉందిగా, అక్కడికి రావాలి కదా, ఎందుకు నాయకులతో మాట్లాడట్లేదు, కోఆర్డినేట్ చేసుకోవట్లేదు? అంటే షర్మిలను ఎవరైనా విభేదిస్తున్నారా పార్టీలో ఉన్నటువంటి వారు? అందుకే ఆవిడ సైలెంట్ అయిందా అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది ఏంటి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే ఒక అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమీకరణాలు కూడా వేగంగా మారుతూ ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా తయారు కావాలి, క్యాడర్ని బలోపేతం చేయాలనే ఆలోచనలో హైకమాండ్ ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం అలాగా అసలు కనిపించట్ల.